మొదటిగా దేవాదేవునికి పునరుద్ధానుడైన క్రీస్తుకు హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మనము వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని దేవుని యొక్క పునరుద్ధాన సందేశాన్ని మనం విన్నవారముగా అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఈస్టర్ శుభదినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా తిరిగి లేచిన దినముగా ఈ దినాన్ని మనందరము సంతోషముగా క్రీస్తును స్తుతించబద్దులుగా ఉన్నాం. సో ఈ దినము ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక క్రైస్తవుడిగా మన విశ్వాసమును నిరూపించిన దినం. ఆయన సజీవుడిగా తిరిగి లేవకపోయి ఉంటే ఈరోజు క్రీస్తుని ఆరాధించాల్సిన అవసరము లేదు అని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే అందరూ చనిపోయారు. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక దినాన్ని మరణించక తప్పదు. యేసుక్రీస్తు ప్రభువారు లేపి అంటే మరణంలో నుంచి లేపిన వ్యక్తులు కూడా మరలా చనిపోయారు. లాజరు కానీ, ఇంకా యాయిరు కుమార్తె కానీ, శతాధిపతి వీళ్ళందరూ కూడా మృత్యువు దాకా వెళ్ళి చనిపోయి తిరిగి లేచి మరలా చనిపోయారు. కానీ మన ప్రభువు చనిపోయి తిరిగి లేచి మరలా చనిపోలేదు. స్టిల్ ఇప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నారు. సో ఈ సజీవుడిగా ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి లేవలేదు. ఎవ్వరి సమాధి ఖాళీగా లేదు. మన ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఖాళీ సమాధి మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది ఆయన సజీవుడు అని. ఆమేన్. సో ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎలా పునరుద్ధానుడై తిరిగి లేచారో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మరలా ఆ పునరుద్ధానము ద్వారా మనకి ఏమి అనుగ్రహించారో కూడా నేర్చుకుందాం. సో మనము సిలువలో ధ్యానం చేస్తాం. సిలువలో ఆయన ఏం పొందుకున్నారు, మనకేమి ఇచ్చారు అని. యాజ్ ఇట్ ఈస్గా పునరుద్ధానంలో ఆయన ఏ కార్యాలు చేస్తూ వచ్చారు, తద్వారా మనకేం కలిగింది అన్నది కూడా ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక లేఖన భాగం చదువుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలన మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సో పునరుద్ధాన దినాన్ని ప్రభు మనకిస్తున్న సందేశం ఏంటి అంటే, సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇంకొంచెం లోతుగా ఈ మాటను మనం ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు ప్రభు శుభ శుక్రవారం రోజున ఇంచుమించు 3 గంటలకు ఆయన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత 6 గంటల లోపు ఆయన యొక్క బాడీని కిందకి దింపి ఆయన్ని సమాధిలో పెట్టడానికి అరిమత్తయి, యోసేపు, నికోదేము వీళ్ళిద్దరూ కలిసి పర్మిషన్ తీసుకెళ్ళి సమాధిలో పెట్టడం జరిగింది. ఆయన శుక్రవారం సాయంత్రము సమాధిలో పెట్టబడ్డారు. దాన్ని సీల్ చేస్తూ రోమా గవర్నమెంట్ ఒక పెద్ద రాయి పెట్టించి దాని మీద సీల్ చేసి అక్కడ అనేక మంది సైనికుల్ని కాపలా పెట్టారంట. ఎందుకంటే ఈయన బ్రతికి ఉన్న దినాల్లో 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పిన మాట అక్కడున్న అధికారులకు, ఆ శాస్త్రులకు, పెద్దలకు గుర్తుంది. వాళ్ళు వెళ్ళి అధికారులతో మాట్లాడి ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ పెట్టాలి అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడ రోమా సైనికుల్ని కాపలాగా పెట్టారు. సో పెట్టినప్పుడు ఏం జరిగింది, శనివారం అంతా సైలెంట్, విశ్రాంతి దినం, ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళకూడదు, సో ఏ పని చేయకూడదు. ఆదివారం తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని ప్రభు యొక్క శరీరానికి అవి పూయడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ అనుకుంటున్నారు, ఇదిగో మనము సమాధి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ చాలా పెద్ద రాయి పెట్టబడి ఉంది, క్లోజ్ చేశారు, సో దాన్ని ఎవరు మన కొరకు ఓపెన్ చేస్తారు అని వీళ్ళు మాట్లాడుకుంటూ
తీరా సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ రాయి దొర్లించబడిందంట. సమాధి తెరవబడి ఉంది. సమాధిలో యేసు క్రీస్తు ప్రభువు లేరు. ఆమేన్. ఏం జరిగింది? వీళ్ళకేం అర్థం కావట్లా. సో వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ దేవదూతల పరిచర్య మనం చూస్తాం. ఇదిగో మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపవలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వాని వలె ఉండిరి. దూత స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనే స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్. ఇప్పుడు దూత చెప్తుంది ఆయన ఇక్కడ లేడు అని, ఆయన లేచి ఉన్నాడని స్త్రీలతో చెప్తా ఉంది. సో దూతను చూసిన తర్వాత, దూత సందేశం విన్న తర్వాత ఈ స్త్రీలు పరుగు పరుగున ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడని చెప్పడానికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో మనకి ధ్యానం చేస్తే మనకు అక్కడ తెలిసిన వర్తమానం ఏంటంటే, ఈ స్త్రీలందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ శిష్యులతో చెప్తారు. శిష్యుల్లో ఉన్న పేతురు, యోహాను పరుగు పరుగున వచ్చి నిజమేనా వీళ్ళు చెప్పింది అని చెక్ చేయడం కొరకు యోహాను వచ్చి ఆ సమాధిలోనికి ప్రవేశించి చూసి విశ్వసించి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మగ్దలేనే మరియ, ఆమె అక్కడే ఉండిపోయిందంట. ఆమెకి చాలా దుఃఖము, చాలా బాధ, వేదన. ఏమైంది? నా ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన శరీరం ఏమైపోయింది? ఎవరైనా ఎత్తుకుని పోయారా? ఈయన లేచాడు అంటున్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఇంకా నమ్మకం లేదు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఆమె చాలా దుఃఖంలో ఏడుస్తూ ఉందంట. యోహాను సువార్త నిజంగా ప్రభు ఎంత గొప్ప ఆధిక్యత ఈ పునరుద్ధానంలో స్త్రీలకు ఇచ్చారో ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయన మోసుకొని పోయినట్లా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. మొట్టమొదటి పునరుద్ధానంలో మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి దక్కిందండి? మగ్దలేని మరియ. ఆమె జస్ట్ ఒక శిష్యురాలు. నాకు క్రీస్తులో చాలా 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 ఇష్టమైన మాట ఏంటి అంటే, ఎవరైతే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారో వాళ్ళు సామాన్యులై ఉండొచ్చు, వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, దేవుడు వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడతారు. ఈయన పునరుద్ధారణగా లేచిన తర్వాత సంఘ స్థాపకుడిగా చేయబోయే పేతురికి ఆయన ప్రత్యక్షపరచుకోలే, లేకపోతే తల్లి అయిన మరియకి ఆయన ప్రత్యక్షపరచుకోలేదు, లేకపోతే వాళ్ళ కుటుంబానికి ప్రత్యక్షపరచుకోలేదు. ఇంకా గొప్ప చాలా రొమ్మున ఆనుకొని ఎంతో సమీపంగా ఉన్న యోహానికి కూడా ప్రత్యక్షపరచుకోలేదు. కానీ ఎవరికి ప్రత్యక్షపరచుకున్నారంటే, మొట్టమొదటిగా ఆయన గురించి ఏడుస్తూ ఆ సమాధి దగ్గర కూర్చుండిపోయిన మరియకు ప్రత్యక్షపరచుకున్నారండి. ఎందుకు ఆయన మొదటి ప్రత్యక్షత మరియకు దొరికింది అంటే, ఈరోజు పునరుద్ధానపు ప్రత్యక్షత మనందరికీ ఎవరైతే ఆశపడి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను. ఆమె చెప్తుంది, అయ్యా నువ్వు ఎత్తుకుని పోయి ఉంటే చెప్పు, నేను ఎత్తుకుని పోతాను ఆయన్ని. అసలు ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక సామాన్యురాలు ఆయన శరీరాన్ని ఎత్తుకుని పోగలుగుతారా?
ఆమెకున్న ఆశ, ప్రేమ ఆయన అడుగుతూ ఉంది, ఆయన ఎక్కడున్నారో చెప్పయ్యా, నేను ఎత్తుకుని పోతాను ఆయన శవాన్ని అని. ఇంకా ఆమెకు అర్థం కాల ఆయన తిరిగి లేచాడని. కానీ ఆమె ఏడుస్తూ ఉంది, అక్కడే నిలబడిపోయింది. అందరు స్త్రీలు వెళ్ళిపోయారు, ఆమె ఒంటరిగా ఉండిపోయింది. సో ఆ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉందంట. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమే అడుగుతున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆయనకు తెలీదా? తెలుసు. ఆయన ప్రత్యక్షపరుచుకుని బయలుపరుచుకుని మరియా అని పిలిచిన వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూని అని పిలుస్తూ ఉందంట. ఈరోజు పునరుద్ధాన ప్రత్యక్షత గొప్ప గొప్ప వాళ్ళ కోసం కాదు దేవుడు పెట్టింది. నువ్వు సామాన్యురాలు అయి ఉండొచ్చు, నువ్వు ఎన్నిక లేని దానివి అయి ఉండొచ్చు, నువ్వు జస్ట్ నీ హృదయంలో ఆశ ఉంటే, పునరుద్ధారణైన క్రీస్తును చూడాలని ఆశ ఉంటే, ప్రేమ ఉంటే, నీకు ప్రభు బయలుపరచుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఆమేన్. నువ్వు గొప్పవాడు అయి ఉండకపోవచ్చు, పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప జ్ఞానం నీకు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే చాలు. ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన బయలుపరచుకోవడానికి ఇష్టపడే దేవుడు. నెక్స్ట్ సెకండ్ టైము ఆయన శిష్యులకి ప్రత్యక్షపరచుకున్నట్లుగా ఎమ్మాయి మార్గంలో శిష్యులకి, తర్వాత ఈ ఎవరైతే శిష్యులు ఉన్నారో వీళ్ళందరూ దాక్కుని ఒక రూమ్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరచుకున్నట్లుగా, తోమాకు ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం ఇంచుమించు 11 ప్రత్యక్షతలు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడు అయిన తర్వాత 40 దినాల మధ్యలో 11 సార్లు ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. నేను సజీవుణ్ణి అని కనపరుచుకున్నారు. ఆమేన్. ఈ 11 సార్లలో మొట్టమొదటి ప్రత్యక్షత మరియకు దక్కింది. ఆమేన్. అంటే ఎంత విలువైన ఆధిక్యత ఈమె పొందుకుందో చూడండి. నాకు అనిపిస్తుంది, ఆ మరియ ప్లేస్లో మనం ఎందుకు ఉండకూడదు? ఆమేన్. సో నువ్వు కూడా నిజంగా ప్రేమించి ఆయన వెతికితే, అని అంటారు కదా, నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని, హృదయపూర్వకంగా నా యొద్దకు వస్తే నన్ను నేను వారికి కనపరుచుకుంటానంటారు. ఆయన ఇష్టపడే దేవుడు కనపరుచుకోవడానికి. నువ్వు వెతికే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు మృతుల్లో వెతకాల్సిన అవసరం లేదు, ఆయన లేచాడు, మనకు తెలుసు. లేచిన ప్రభువుని హృదయపూర్వకంగా ఆత్మలో మనం వెతికితే ఆయన మనకి ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. తర్వాత 11 ప్రత్యక్షతలు మనం చూస్తాం. చాలామందికి ప్రత్యక్షపరుచుకున్నారు. ఇప్పుడు ఆ సందేశం కాదు, కానీ ఈ పునరుద్ధానం ద్వారా ఆయన మనకి ఏం జరిగింది, పునరుద్ధానంలో ఏం మనం పొందుకున్నామన్నది కొన్ని పాయింట్స్ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొట్టమొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని నేను చదువుతున్నా. పునరుద్ధానంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయము 55వ వచనం పైనుంచి చదువుతున్నాను. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మొదటి మాటగా ఆయన మరణపు ముళ్ళును విరిచారు. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆ మరణపు ముళ్ళును విజయంతో ముగించకపోయింటే ఈరోజు మనకి నిరీక్షణ లేదు. మరణం ద్వారా మనిషిని సాతాను భయంలో పెట్టేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణం లేదు అనుకోండి, ఆయన పునరుద్ధానం లేదు అనుకోండి, ఆ మరణ భయం అనేది మనిషిని వెంటాడుతూ వచ్చేది. చనిపోతే ఏం జరిగిద్ది ఎవరికైనా తెలుసా? ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధారణుడుగా వచ్చేంత వరకు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.
ఆ మరణ భయం అనేది మనిషిని పట్టి పీడిస్తూ వచ్చింది. కానీ ఈరోజు మరణపు ముళ్ళును విరిచిన విజయ వీరుడుగా యేసు క్రీస్తు ప్రభు మనకి అత్యధికమైన జయాన్ని అనుగ్రహించారు. ఆమేన్. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన ఏ బిడ్డ కూడా మరణానికి భయపడరు. మరణము దేనికి సాదృశ్యం అంటే మహిమలో ప్రవేశించడానికి ఒక డోర్గా మనం చూస్తాం. సో మరణ భయం నుంచి మనిషిని విడిపించడానికి మరణపు ముళ్ళును, అంటే పాపము ద్వారా వచ్చిన జీతం మరణం కనుక ఆ పాపాన్ని ఆయన భరించి మరణపు ముళ్ళును విరిచి విజయ వీరుడుగా ఆయన తిరిగి లేచిన దినం. ఆమేన్. ఈరోజు మనం ఎవ్వరం కూడా మరణానికి భయపడాల్సిన అవసరం లేదు అని ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. నువ్వు ఈ క్షణాన్నే చనిపోయినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సరైన విశ్వాసాన్ని, యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానంలో యందు సరైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు మరణం వచ్చినా భయం లేదు. దాని ద్వారా నువ్వు మహిమలో ప్రవేశిస్తావు. ఆమేన్. ఇది మొదటి మాట. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నా. లాజర్ని లేపడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాను. ఈరోజు ఆయన తిరిగి లేచి ఆయన ఈ పునరుద్ధానంలో చేసిన రెండవ కార్యం ఏంటి అంటే పునరుద్ధానము జీవము నేనే అని ప్రకటించారు. పునరుద్ధానం ఉంది అని నిరూపించారు. ఆయన తిరిగి లేవకుండా పునరుద్ధానం జీవం నేనే అంటే అక్కడ మార్త నమ్మగలిగిందా? అవును ప్రభువా, నువ్వు రెండో రాకలో వస్తావని నాకు తెలుసు అంటుంది ఆమె. రెండో రాకలో లేపుతావని తెలుసు. కానీ ఆయన లేచి ఈ దినాన్ని పునరుద్ధానం ఉంది అని నిరూపిస్తూ వచ్చారు. అందుకే ప్రభు చెప్తున్నారు, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకును. ఈరోజు మనం ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతుకుతాము, పునరుద్ధానులుగా మార్చబడతాము అని నిరూపించబడిన దినం. ఆమేన్. చనిపోయి నేనేమో సమాధిలోనే ఉండిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి భయపడక్కర్లేదు. పునరుద్ధానము ఉంది అని ప్రభు నిరూపించారు కాబట్టి ఆయన లేచినట్లే మనల్ని కూడా లేపుతారనే శుభ నిరీక్షణ కలిగి సంతోషంగా దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన దినం. ఆమేన్. ఇది రెండవ మాట. సో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణగా తిరిగి లేచిన మొదటి వ్యక్తి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఫస్ట్ రిజరెక్టెడ్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే, ఫస్ట్ తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మరణాన్ని జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి ఫలముగా యేసుక్రీస్తు ప్రభువే తిరిగి లేచారు. ప్రథమ ఫలము. తర్వాత చెప్తున్నారు 21వ వచనం, మనుష్యుని ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నువ్వు నేను ఒక దినాన్ని బ్రతికింపబడుదుము. ఆమేన్. మనకి మరణము అంతము కాదు. ఆమేన్. 23 ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆమేన్. ఈరోజు బ్రతకాలని మనిషి చేయలేని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎవరన్నా చనిపోతారు అంటే ఎంత డబ్బుతో కూడిన ఎంత ఖర్చు అయినా సరే ఈయన బ్రతికించండి అని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత పేదవాడైనా డాక్టర్స్ని బతిమాలుకుంటూ ఉంటాడు. ఎందుకు? బ్రతకాలనే ఆశ మనిషికి. చనిపోవడానికి ఎవరు ఇష్టపడరు.
ఈరోజు ఎంత ప్రయత్నం చేసినా మనిషి ఏదో టైంలో ఖచ్చితంగా చనిపోవాల్సిందే. మృత్యుంజయుడుగా తిరిగి లేచిన ప్రభు ఒక్కడే సజీవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఒక దినాన్ని బ్రతికింపబడతాం. మనకి మరణం అంతం కాదు, మనం నిత్యత్వంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటామని ఈ పునరుద్ధానం ద్వారా ప్రభు నిరూపించారు. ఆమేన్. ఇది రెండవ మాట. మూడవ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలు నేను చదువుతున్నా. 52, 53 వచనాలు. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఈ పునరుద్ధానము ద్వారా పాత నిబంధన భక్తులందరూ అంతవరకు, అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు మరణం వరకు ఎంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచారో, అంటే పాత నిబంధనలో యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచారో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హానోకు, నోవాహు, డానియల్, దావీదు, షలోమోన్, ఇలా ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి అంతం వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారో, ఈ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారంట? ప్రభు మరణం వరకు ఎక్కడున్నారు అంటే భూమి క్రింద పాతాళము దగ్గర చెర అనే ప్లేస్లో పట్టబడిన స్థితిలో ఉన్నారు వీళ్ళకి అప్పటి వరకు మృతుల పునరుద్ధానం జరగల. ఎప్పుడు జరిగిందంట? ఆయన ఎప్పుడైతే చనిపోయారో సమాధులు తెరవబడ్డాయంట. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారంట. సో ఈ మాట ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మనం ఒకసారి చూస్తే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అక్కడ ఇంకా క్లియర్గా ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైగా ఆరోహణమై ఉన్నాడు. ఆమేన్. సో ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత శరీరానికే మరణం కానీ ఆత్మకు మరణం లేదని మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? భూమి క్రిందకి వెళ్ళింది. భూమి క్రిందకి వెళ్ళి లాజరు ధనవంతుడు స్టోరీలో మనం చదువుతాం. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు కనిపించే అంత డిస్టెన్స్లో ఉన్నారు. వీళ్ళు ఒకరికొకరు కనిపిస్తున్నారు. ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, ఒక నీటి చుక్కను నా నోటి మీద వేయండి, నాకు దాహం తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. అంటే ఒకరికొకరు కనిపిస్తున్నారు, ఒకరికొకరు వినిపిస్తున్నారు. మాట కూడా వినిపించే అంత దగ్గరగా ఉన్నాయి ఆ రెండు ప్లేస్లు. అంటే పాతాళం అనే ప్లేస్లో కింద, భూమి క్రింద చెర అనే ప్లేస్ కూడా ఉంది. దాన్ని అబ్రహాం రొమ్ము అని కూడా అంటారు. ఆ చెర అనే ప్లేస్లో ఈ పాత నిబంధన భక్తులందరినీ అక్కడ పెట్టాడు సాతాను. ఆ చెరలో బంధించి ఉంచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే జరిగిన కార్యం ఏంటంటే, ఆయన భూమి క్రిందకు వెళ్ళారు. ఇదిగో మీ అందరి కోసం నేను మీ పాపముల నిమిత్తం రక్తం కార్చాను, శిలువలో ప్రాణం పెట్టానని ఆయన అక్కడ సువార్త ప్రకటించారు. మనకే కాదు, పాత నిబంధన భక్తులకు కూడా యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారానే విడుదలొచ్చింది. ఆమేన్. మనమే కాదు, వాళ్ళు కూడా ప్రభునామమందు విశ్వాసం ఉంచితేనే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. సో అప్పటికి ప్రభు వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆయన యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన కిందకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి చెరను చెరగా పట్టుకొని పోయి ఎక్కడ పెట్టారంట? మూడవ ఆకాశంలో పెట్టారంట. పరదేశు అనే ప్లేస్ని ఆయన ఓపెన్ చేశారు. ఆమేన్. ప్యారడైజ్ అప్పటి వరకు లేదు.
పరలోకం వేరు, పరదేశ్ వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పరలోకం అనేది ఇంకా ఎవ్వరికీ ఓపెన్ అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడు మనందరం లేస్తాం. అందరము కలిసి పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరూ కలిసి ఒకేసారి పరలోకంలో ప్రవేశిస్తాం. అంతవరకు పరలోకం ఇంకా ఓపెన్ చేయబడలేదు. పరదేశంలోనే ఇప్పటి వరకు పాత నిబంధన నుంచి ప్రభు వరకు చనిపోయిన వాళ్ళు చెరలోంచి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారు. ఆ తర్వాత ప్రభు చనిపోయిన తర్వాత ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రభునందు విశ్వాసం నుంచి మృత్యు చెందిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆ పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మీ ప్రియులు ఎవరైనా చనిపోతే ఎక్కడున్నారు అంటే పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు. మూడో ఆకాశంలో పరదేశం ఉంది. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరణము పాత నిబంధన, క్రొత్త నిబంధన పరిశుద్ధులందరికీ ఒక విశ్రాంతిని పరదేశంలో అనుగ్రహించిన దినం. ఆమేన్. ఆయన వాళ్ళందరినీ చెరని తీసుకుని రాకపోయింటే వాళ్ళు ఇంకా భూమి క్రింద ఉండేవాళ్ళు. ఆ చెరగా తీసుకొచ్చేసారంట. పాత నిబంధన భక్తుల నిరీక్షణ ఆ దినాన్ని ఒక గొప్ప విడుదలకు కారణమైంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది 3వ అంశముగా మనం చూసాం. ఇంకా నెక్స్ట్ 4వ అంశానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 4వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఆమేన్. ఎలా నిరూపించబడ్డారంట? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. పరిశుద్ధాత్ముడు మృతుల్లో నుంచి పునరుద్ధానుడుగా యేసుక్రీస్తు ప్రభుని లేపిన ఆ దినాన్ని ఏమని నిరూపించబడ్డారంట? దేవుని కుమారుడు అని నిరూపించబడ్డారంట. దైవ కుమారుడుగా నిరూపించబడిన దినం. అందరూ చనిపోయినట్లు ఈయన చనిపోయి పాతిపెట్టబడి ఉంటే, ఆయన తిరిగి లేవకపోయింటే ఆయన దేవాది దేవుని కుమారుడిగా మనం గుర్తించవలసిన అవసరం లేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేవడాన్ని బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఆమేన్. ఈరోజు మనందరినీ కూడా ఆయన దేవుని బిడ్డలుగా చేశాడు. ఆయన ఒక్కడే కుమారుడు అవ్వలేదు, ఆయనతో పాటు సహవారసులుగా మనం కూడా దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లో నుంచి లేపారో, ఈ దినాన్ని మన మీద ముద్రించబడిన ఆత్మ ద్వారా మనము కూడా ఒక దినాన్ని లేచి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆ శుభ నిరీక్షణ మనకి దేవుడిచ్చారు. ఆమేన్. ఆయన దైవ కుమారుడుగా నిరూపించుకున్నారు, మనల్ని దేవునికి వారసులుగా చేశారు. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొక మాట మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతా ఉన్నా. 3-4 వచనాలు. నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. లేఖనాల ప్రకారము ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారంట. అంటే లేఖనములన్నింటికీ నెరవేర్పు ఆ పునరుద్ధానంలో జరిగింది. లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. మనము ఓన్లీ మరణం వరకునే కాదు లేఖనాలు ఉన్నాయి. ఆయన జన్మము గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి కూడా
పాత నిబంధనలో అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన నోటితో ఆయనే చెప్పారు, నేను మృతి పొందుతాను, మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పి. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ చనిపోడని. ఆయన 3వ దినాన్ని లేపబడతాన ఆయనే శిష్యులకు బయలుపరిచారు. ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన నెరవేర్చి చూపించారు. లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. తద్వారా మనమేం తెలుసుకోవాలి అంటే, ఈరోజు ప్రకటన గ్రంథం భవిష్యత్తు గురించి పరిశుద్ధాత్ముని ద్వారా యోహాను భక్తుడికి ఇవ్వబడిన ఆ ప్రకటన గ్రంథం, ఆ లేఖనాలు కూడా నెరవేర్పులోనికి వస్తాయి అని మనం గ్రహించాలి. చెప్పిన ప్రతి ఒక్కటి నిరూపించబడింది. చెప్పిన ప్రతి ఒక్కటి భవిష్యత్తులో నిరూపించబడుతుంది. లేఖనాలన్నీ నెరవేర్చబడతాయి. ఏ మాట నిరర్ధకము కాదు. ఈరోజు ప్రభు చెప్పిన మాట ఎలా అయితే నెరవేర్చారో, భవిష్యత్తు గురించి ప్రభు ఏదైతే బయలుపరిచారో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్న శుభ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. లేఖనాల నెరవేర్పు ఈ పునరుద్ధాన దినాన్ని మనం చూస్తాం. ఆమేన్. నెక్స్ట్, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన భూమి మీద ఇంచుమించు 11 సార్లు ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. ఈ 11 సార్లు ఆయన ప్రత్యక్షతలో అనేక విషయాలు దేవుడి వారికి బోధించుకుంటూ వచ్చారు. ఎవరైతే శిష్యులు భయపడుతున్నారో, ఇందాక మనం చూసాం, మగ్దలేని మరియని ఓదార్చడమే కాదు, శిష్యులు భయంలో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని ఉన్నప్పుడు వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకుని ఆయన చెప్తారు, మీకు సమాధానము కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా ఆ 40 రోజులు ఆయన అనేక సార్లు శిష్యులకి ప్రత్యక్షపరచుకోవడం ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మన దేవుడు లేచాడు. తోమా చూడండి, నమ్మలేదంట. తోమా ఆయన్ని చూడలేదు కాబట్టి నమ్మలేదంట. ప్రభు చెప్తారు, నన్ను నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని. ఈరోజు మనం చూడలేదు, ప్రభు పునరుద్ధరణగా తిరిగి లేచిన ఆ దృశ్యాన్ని మనం చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మలో గ్రహించి తెలుసుకున్న వారముగా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు, సజీవుడు అని ఈ దినాన్ని అనుభవపూర్వకంగా మనం చెప్పగలిగి ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎవరికైతే ఈ సత్యం బయలుపరచబడిందో వాళ్ళే క్రైస్తవ విశ్వాసిగా కొనసాగలుగుతారు. ఏదో నార్మల్గా ప్రభు ఏదో చేస్తారని కాదు, ఆయన తిరిగి లేచాడు అన్న సత్యం మీద నీ విశ్వాసం ఆధారపడి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. శిష్యులు చేయాల్సిన పని విషయంలో ఆయన మరలా వారికి బయలుపరుస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మను వారి మీద ఊదారు. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తాయో క్షమించబడతాయి, ఎవరి ఉండనిస్తారో ఉంటాయి అని చెప్పారు. పేతురికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన ఆకలి తీర్చారు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని కాయి అని చెప్పారు, నా గొర్రెల్ని కాయి అని చెప్పారు. ముమ్మారు ఆయనతో మాట్లాడారు. సంఘ స్థాపకుడిగా పేతుర్ని సిద్ధపరిచారు. సంఘానికి పునాది వేశారు. ఆమేన్. ఈ 40 దినాలు ఆయన ప్రత్యక్షతల ద్వారా శిష్యులు బలపరచబడమే కాదు, అనేకులు ప్రభు లేచాడని ఆయన స్వరూప దర్శనాన్ని చూసి విశ్వాసం ఉంచారు. ఆమేన్. ఈరోజు ఆయన తిరిగి లేచాడు అన్నది 100కి 200% సత్యము అని మనందరం ఆత్మలో గ్రహించాం. ప్రపంచమంతటికి ఇది ప్రకటించబడింది. ఇంకా మనం చూస్తే ఆయన చనిపోతే మనకి మేలు అని ఆయన బ్రతికున్న దినాల్లోనే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోవడం మీకు మేలు, ఎందుకంటే నేను వెళితే తప్ప పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రారు. ఆయన సజీవుడిగా ఉన్నాడు అనుకోండి, అంటే శారీరకంగా సజీవుడిగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక ప్లేస్లో ఒకరితోనే మాట్లాడేవాళ్ళు శరీరంలో ఉంటే. ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా, ఆయన మహిమతో లేవడం ద్వారా ఆయన ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ కృమ్మరించబడింది. ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. ఆయన సర్వ ప్రపంచంలో వ్యాపించి ఉన్నారు. ఆమేన్. ఆయన వెళ్ళడం ద్వారా ఆయన
పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన తండ్రి వద్దకు వెళ్ళడం ద్వారా మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆత్మ ద్వారా సంఘము కట్టబడింది, సంఘం స్టార్ట్ అయింది. సో ఈరోజు పునరుద్ధానం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంచుమించు 7 పాయింట్స్ నేను చెప్పాను. మొట్టమొదటిగా ఆయన మరణపు ముళ్ళును విరిచిన విజయ వీరుడిగా మనం చూస్తున్నాం. ఆయన సజీవుడు అనే ఆ ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా తిరిగి లేచి పునరుద్ధానము ఉంది అని రుజువు చేశారు. ఒక దినాన్ని నువ్వు నేను కూడా ఆ వరుసలో బ్రతికించబడతామని ఒక శుభ నిరీక్షణ మనకిచ్చారు. మూడవదిగా పాత నిబంధన భక్తుల్ని తిరిగి లేపి పరదేశుని ఆయన ఓపెన్ చేశారు. ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి పోతామనే కన్ఫ్యూజన్ లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు పరదేశంలో ఉంటారు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లియర్ పిక్చర్ మనకిచ్చారు. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవ కుమారుడిగా పరిశుద్ధాత్మ ద్వారా నిరూపించబడ్డారు. ఆత్మ ద్వారా తిరిగి లేచారు. అదే ఆత్మ మన పైన కూడా ముద్రించబడింది కాబట్టి మనము కూడా ఒక దినాన్ని తిరిగి లేస్తాము అనే ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ఆమేన్. నెక్స్ట్, లేఖనాలన్నీ నెరవేర్చారు. భవిష్యత్తు గురించి చెప్పబడిన లేఖనాలు కూడా నెరవేర్చబడతాయి. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయనతో పాటు మనం నిత్యత్వంలో ఉంటామని ఆ నిరీక్షణ కూడా మనకి కలుగజేశారు. అండ్ 6th పాయింట్గా 40 days ఆయన ఈ భూమి మీద సంచరించి మనకి ఒక క్లియర్గా అక్కడున్న అందరికీ 11 ప్రత్యక్షతల ద్వారా ఆయన తిరిగి లేచాడని బయలుపరిచారు. సంఘాన్ని స్థాపించారు. 7వదిగా పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించి మనందరిలో ఆయన ఈక్వల్గా వర్క్ చేయడానికి ఇష్టపడ్డారు. సో తద్వారా ఈ ప్రపంచమంతా ఆయన సత్య సువార్తను తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ రీతిగా పునరుద్ధానంలో అనేక అంశాలు జరిగినాయి. సో ఈ పునరుద్ధానం ద్వారా అనేక రీతులుగా ఆయన తిరిగి లేచాడు అని మనం విశ్వాసం ఉంచి, ఆయన మృత్యువును జయించాడు, ఆయన విజయ వీరుడు అని మనం విశ్వాసం ఉంచితే, ఆయన సమాధిని జయించాడు, అయితే మనకు కూడా జయ జీవితం కలిగి ఉండాలి అని మనకు కూడా బోధిస్తూ ఉన్నారు. మనం ఈ 40 దినాలు మారు మనసు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే ఒక మాట పరిశుద్ధాత్ముడు నాకు బోధించింది ఏంటి అంటే, మారు మనస్సు కలిగిన వ్యక్తి జయ జీవితాన్ని జీవిస్తే ఆయన తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంన ఆయన ఆసీనుడై ఉన్నారు. మనకి ఏమి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు? నువ్వు నిజమైన మారు మనసు కలిగి ఆయన వల్లే నువ్వు కూడా జయ జీవితాన్ని జీవిస్తే, ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ఈ మాట కూడా నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 18వ వచనం, ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతున నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన చెప్తున్నాడు, నేను చనిపోయి తిరిగి సజీవుడిగా ఉన్నాను. నేను మొదటి వాడిని కడపటి వాడిని, నేను స్టార్ట్లో ఉన్న ఎండ్ వరకు ఉంటాను, నేను సజీవుడను అని చెప్తూ, ఒకవేళ నువ్వు కూడా ఆ జయ జీవితాన్ని జీవిస్తే, ఆ మొదటి ఎఫ్ఎస్సి సంఘంతో చెప్తారు కదా 7వ వచనంలో, జయించేవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తాను. నువ్వు ప్రభు నామందు విశ్వాసం ఉంచి, ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచి, నువ్వు కూడా జయ జీవితాన్ని లోకంలో కలిగి ఉంటే నీకు జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తానని దేవుడు చెప్తున్నారు. 2వ సంఘంతో, స్మరణ సంఘంతో చెప్తారు కదా, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, 11వ వచనంలో నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటారు.
జీవ వృక్ష ఫలాలతో పాటు జీవ కిరీటాన్ని కూడా మనం పొందుకుంటాం. అంటే నిత్యము జీవించి ఉంటాం. ఇంకా మనకు అంతం అనేది లేదు. ఈ మరణం టెంపరరీ మాత్రమే, శాశ్వత మరణం కొట్టివేయబడింది. నిత్యము జీవించే ఆ జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నారు. ఆమేన్. నెక్స్ట్ 3వ చర్చ్ పెర్గమాతో చెప్తా ఉన్నారు ప్రభు, నువ్వు జయిస్తే 17వ వచనంలో మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉండును, అది పొందిన వారికే తెలుస్తుందంట. నిజంగా మరుగైన మన్నా, ఏదైతే దేవదూతలు భుజించే ఆహారం ఉందో, మన పితరులు భుజించిన మన్నా ఉందో, ఆ మన్నాను ఈ దినం మనం వాక్య రూపంలో తింటున్నాం. ఆ దినాన్ని పరదేశంలో, ఆ పరలోక రాజ్యంలో మనం డైరెక్ట్గా మన్నాను భుజించే దినాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచారు. అదే కాదంట, తెల్ల రాయిని ఇస్తారంట, దాని మీద ఒక క్రొత్త పేరును కూడా ఇస్తారంట. చాలామంది హౌసెస్ కట్టించుకున్నప్పుడు బయట ఒక నేమ్ ప్లేట్ చేయించుకుంటారు. ఒక రాయి పెట్టించి, వైట్ రాయి, దాని మీద వాళ్ళ పేరు చెక్కించుకుంటారు. ప్రభు ఈ పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచిన గృహాల్లో మనకు ఒక తెల్ల రాయి, ఒక క్రొత్త పేరు ఇస్తారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. నువ్వు నిజంగా జయ జీవితం జీవిస్తే నెక్స్ట్ 4వ చర్చ్తో చెప్తున్నారు, తుయథరా సంఘంతో, నేను నీకు ఇనుప దండము ఇస్తాను, దాంతో నువ్వు ఏల్తావు, నీకు నేను అధికారాన్ని ఇస్తాను అంటున్నారు. జనాలను ఏలే అధికారాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నారు. ఆమేన్. నువ్వు నిజంగా జయ జీవితాన్ని జీవిస్తే సార్దీస్లో ఉన్న సంఘంతో చెప్తారు 5వ వచనంలో, జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడిన వ్యక్తిగా ఉంటారు అని. ఆ పేరు ఎంత మాత్రం నేను తుడిచిపెట్టను. జీవ గ్రంథంలో లిఖించబడిన పేరు కలిగి తెల్లని వస్త్రం, అంటే పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉంటావు. నువ్వు నిజంగా ప్రభు వలె నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉంటే. అలాగే ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తారు, నువ్వు నిజంగా జయిస్తే జయించువానికి ఏమిస్తారంట, పరలోక రాజ్యంలో ఒక స్తంభంగా నిన్ను నేను చేస్తాను అని, ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేస్తారంట. అంటే నిత్యము ఆయనతో పాటు యుగయుగాలు జీవించే ఆ కృపను దేవుడు నీకు ఇస్తారు అని చెప్తా ఉన్నారు. నూతన యెరూషలేము పట్టణంలో ఒక పేరును కూడా ఇస్తారంట, ఒక క్రొత్త పేరు కూడా దాని మీద రాయిస్తారంట. సో ఎంత గొప్ప ఆధిక్యతలు జయించే వాళ్ళకి దేవుడిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు జయిస్తే అని చివరిగా లవోదికీయ సంఘంతో చెప్తారు, జయించువానికి నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను అని. ఆయన మరణాన్ని జయించి పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వానికి హెచ్చించబడి ఆయన అన్నింటినీ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఏదైతే కలిగి ఉన్నారో, సో ఇప్పటి వరకు మనం చూసిన ఇవన్నీ, ఈ పరలోకపు ఈవులన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆయన జయించే వాళ్ళకి జీవవృక్ష ఫలాలు ఇస్తారంట, జయించే వాళ్ళకి జీవ కిరీటాన్ని ఇస్తారంట, జయించే వాళ్ళకి మన్నా ఇస్తారు, తెల్ల రాతిని కొత్త పేరుని ఇస్తారు, జయించే వారికి ఇనుప దండంతో అధికారము కలిగిన వ్యక్తులుగా జనాల్ని ఏలేవారిగా చేస్తారంట, జయించే వారికి తెల్లని వస్త్రాలు ధరింపచేస్తారు, ఆ జీవ గ్రంథంలో ఆ పేరు లిఖించబడి ఉంది. జయించేవాడు ఆ మందిరంలో ఒక స్తంభముగా ఉంటాడు, జయించేవాడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు. 7 రకాల చర్చెస్కి జయ జీవితం కలిగి ఉంటే ఎన్ని అద్భుతమైన ఆ గిఫ్ట్స్, పరలోక రాజ్యపు ఈవులు మనకి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నారో ఈరోజు మనకు బయలుపరుస్తున్నారు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మారు మనసు పొందుకోవాలి. ఆమేన్. మారు మనసు పొందుకొని జయ జీవితాన్ని కలిగిన వారు ఈ యొక్క బహుమతులన్నీ పొందుకుంటారు. ఇవన్నీ పరలోక రాజ్యానికి సంబంధించినవి. ప్రభు ఆల్రెడీ జయించారు సమాధిని, ఆయన తిరిగి లేచారు. ఇదిగో నేను లోకాన్ని జయించి ఉన్నాను, నాతో పాటు మీరు కూడా లోకాన్ని జయించండి అని చెప్పారు. ఒకవేళ నువ్వు నిజంగా మారుమనసు పొందితే, జయ జీవితాన్ని కలిగి ఉంటే, ఈ బహుమతులన్నీ నీకు నాకు దేవుడిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఎంతమంది జయించడానికి ఇష్టపడుతున్నారు? ప్రభు జయించారు.
ఎన్నిసార్లు ఈస్టర్ సందేశం మనం విన్నామో, ఎన్నో మెసేజెస్ విన్నాం. అయితే మనము జయించే వ్యక్తులుగా ఉన్నామా? మనము జయిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచారు? ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరము మారు మనసుతో కూడిన రక్షణానందంలో జయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ, ఈరోజు ఆయన జయశాలిగా, విజయ వీరుడుగా, సజీవుడుగా ఆయన తిరిగి లేచిన ఈ పునరుద్ధానం రోజున మనల్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా జయ జీవితాన్ని అనుగ్రహించి నిశ్చయముగా ఈ ఆశీర్వాదములన్నింటికీ పాత్రలుగా ఎంచుతారని నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.